వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. వర్షాకాలం వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా డెంగ్యూ భయం వెంటాడుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ జ్వరంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. కొన్నిసార్లు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి తీవ్రమైన డెంగ్యూకు చెక్ పెట్టే వార్త ఇప్పుడు ఒకటి వచ్చింది. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ కు ఆమోదం లభించింది. అవును, మీరు విన్నది నిజం. జపాన్కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ టకేడా అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇది నిజంగా దేశ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామం. ఇకపై డెంగ్యూను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన ఆయుధం మన చేతికి వచ్చినట్లే. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, ఎవరికి ఇవ్వాలి, ఎన్ని డోసులు అవసరం, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాలంటే ముందుగా నిర్దిష్ట పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ క్యూడెంగా విషయంలో అలాంటి అవసరం లేదు. టీకా తీసుకునే ముందు డెంగ్యూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. గతంలో డెంగ్యూ వచ్చి తగ్గిపోయిన వారైనా, అసలు డెంగ్యూ రాని వారైనా ఈ టీకాను ధైర్యంగా వేసుకోవచ్చు. ఇది దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ వ్యాక్సిన్ ను 2 డోసులుగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న 3 నెలల తర్వాత రెండవ డోసు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ రూపంలో చర్మం కింద ఇవ్వబడుతుంది. ముఖ్యంగా 4 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వారికి ఈ టీకాను వినియోగించేందుకు DCGI అనుమతించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాక్సిన్ ను సిఫార్సు చేసింది. WHO ప్రీ క్వాలిఫికేషన్ కూడా పొందింది. ఇది నాణ్యత, భద్రత, ప్రభావం వంటి అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో ఈ వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. 3 కోట్లకు పైగా డోసులు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అయ్యాయి. బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ప్రజారోగ్య టీకా కార్యక్రమాల్లో దీనిని చురుగ్గా వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యే దేశాల్లో మన భారత్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రపంచ డెంగ్యూ భారంలో దాదాపు 1/3 కేసులు కేవలం భారతదేశంలోనే నమోదవుతున్నట్లు ఒక అంచనా. గత 2 దశాబ్దాల్లో దేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 2025 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ రికార్డులకెక్కని అసలు సంఖ్య ఇంకా భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా. అందుకే ఈ వ్యాక్సిన్ రాక మన దేశానికి అత్యంత కీలకం కానుంది. డెంగ్యూ వైరస్ కు 4 రకాల వేరియంట్లు ఉన్నాయి. ఈ 4 రకాల వైరస్ల నుంచి రక్షణ కల్పించేలా క్యూడెంగాను రూపొందించారు. ఇది ఒక టెట్రావాలెంట్ వ్యాక్సిన్. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వ్యాక్సిన్ పై 28,000 మందికి పైగా క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. రెండో డోస్ తర్వాత 12 నెలలకు డెంగ్యూ నివారణలో 80% ప్రభావవంతంగా పనిచేసిందని, డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని 90% వరకు తగ్గించడంలో ఇది సమర్థవంతంగా పనిచేసిందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. దీర్ఘకాలిక పరిశోధనల్లో కూడా 4.5 సంవత్సరాల తరువాత ఆసుపత్రి చికిత్స అవసరాన్ని 80% వరకు తగ్గించినట్లు గుర్తించారు. ఈ ఫలితాలు నిజంగా ఆశాజనకంగా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ కు DCGI ఆమోదం లభించడంతో దేశ ప్రజలు ఇకపై డెంగ్యూ భయం లేకుండా కొంతవరకు ధైర్యంగా ఉండొచ్చు. అయితే టీకా తీసుకున్న తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు పదే పదే సూచిస్తున్నారు. డెంగ్యూ నివారణ కేవలం వ్యాక్సిన్ తోనే కాదు, మన వ్యక్తిగత పరిశుభ్రతతోనూ ముడిపడి ఉంది. ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దోమలు గుడ్లు పెట్టకుండా జాగ్రత్త పడాలి. పూర్తి చేతుల దుస్తులు ధరించడం, దోమల నివారణ మందులు వాడడం, రాత్రిపూట దోమతెరలు ఉపయోగించడం వంటివి కొనసాగించాలి. అధిక జ్వరం, ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్లు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఒక గొప్ప అడుగు అయినప్పటికీ ప్రజల భాగస్వామ్యం లేకుండా డెంగ్యూను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి.